తీయగా చల్లగా. జయరామ్. సరే, ఇప్పుడు నేను ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఏఎన్ఆర్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్పబోతున్నాను. కాకపోతే అందులో ఏఎన్ఆర్ గారు శ్రీదేవి గారికి చెప్పారు. సో సమ్వన్ ఫ్రమ్ ద నువ్వే చెప్పు, ఎవరు రావాలో చెప్పు. గాయత్రి అక్క బాగా డైలాగ్స్ చెప్తుంది. గాయత్రి అక్క శ్రీదేవి. ఇది మొత్తం అబ్బాయిలు పాడాలి ఎపిసోడ్లో అనుకుంటే మీరు అక్కల్ని తీసుకొస్తే ఎట్లా? చరణ్, యూ హ్యావ్ నో చాయిస్. సరెండర్ అయిపోతే బెటర్. నేను కూడా ఇందాక బోస్ గారు అడిగినప్పుడు బాగుంది అనడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ అమ్మాయిల కోసమే పాడుతున్నారు. అప్పుడు ఆ కాలంలో నాటకాల్లో ఆడవాళ్ళు అలౌ చేయరట, అందుకని అబ్బాయిలనే పిలిపించేవారట. నువ్వు వెళ్ళి కూర్చొని డీసీ నువ్వురా, డిఎస్ ఒకసారి గాయత్రి ఆ డైలాగ్ ఏంటో వాడికి నేర్పించు. చెప్పు గాయత్రి, ఏం చెప్పాలి? చిచ్చి, నువ్వు ఇంత రాక్షసుల్లా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. చిచ్చి, నువ్వు ఇంత రాక్షసుడు అని నేను అనుకోలేదు. అది వీళ్ళ టాలెంట్ అబ్బాయిలు. నేను డ్రామా చేయలేను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. చిచ్చి, నువ్వు ఇంత రాక్షసులాగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎవడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీ కోసమని తిరిగిన ప్రతిసారి నువ్వేమన్నావు? చీకొట్టి అసహ్యించుకున్నావు. నాన్సెన్స్. మన పేరు నిలబెట్టావు. నాన్సెన్స్. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడువిచ్చి, ఎదురు చూసిన సారికా అభిసారికా సారీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని,
నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని, ఎవరున్నారని, ఉన్నానని, నేను ఉన్నానని, ప్రేమ పురాణికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమ పురాణికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయమేనక, సారీ వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. తెలుగులో నాగేశ్వరరావు గారికి, తమిళ్లో కమల్ హాసన్ గారికి పాడారు నాన్న ఈ పాట. టోటలీ డిఫరెంట్ కాంపోజిషన్. వందనం అని ఒక మాట తప్ప మొత్తం కంపోజిషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. జడ్జెస్ ఓవర్ టు యూ. జయరామ్ సార్. బాగా పాడు, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. రెండో చరణంలో ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేనున్నాను దగ్గర ఆ ఉన్నా అని తర్వాత ఒక చిన్న గమకం ఉంది చూసావా? Yes. అబ్బాబ్బా, అలా హృదయాన్ని అసలు అలా కదిలించింది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు ప్రధానంగా గాయకుడివా, ఇంకేమైనా చేస్తావా సంగీతానికి సంబంధించి? సార్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తాను. కీబోర్డ్ ప్రోగ్రామ్ చేస్తావు. ఏదైనా బాణీలు స్వరపరుస్తావా? అంటే ఇంకా సాంగ్స్ చేయట్లేదు సార్, అంటే మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ చేస్తున్నావు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, నీకు వయసు ఎంత జయరామ్ ఇప్పుడు? 22 సార్. ఇంకా ఇందులో కొంచెం కష్టపడి ఇంకా కొంచెం కృషి చేస్తే తప్పకుండా. నాకెందుకో ఇప్పుడు మన టిప్పు గారి అబ్బాయి సాయి అభ్యంకర్ ఉన్నాడు కదా తమిళ్లో, తాజా సంచలనం. అలాగా నువ్వు కూడా ఒక సంగీత కళాకారుడి పుత్రుడిగా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి అలా నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం నీకు వస్తుందని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత అంటే సర్వతో ముఖాభివృద్ధి అంటాం కదా, అన్ని రకాలుగా నీలో ఉంది. అది తప్పకుండా దాన్ని కొంచెం పదును పెట్టుకో, సానబెట్టుకో, మంచి స్థాయికి ఎదుగుతావు నువ్వు. నా అభిప్రాయం, ఆశీర్వాదం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకేదో ఒక పర్ఫార్మెన్స్ చూస్తున్నట్టుంది. ఏదో కాంపిటీషన్లో కూర్చున్న ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ. వస్తున్నారు, చక్కగా పాడేస్తున్నారు, మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అంత పర్ఫెక్షన్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సింగర్స్ మీరు. ఫీల్డ్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నాను అంటున్నావు, అండ్ యూఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. అంటే నీ ప్రొఫెషన్ అయిపోయింది ఇది ఆల్రెడీ అట్ 22 years. నైస్, థ్యాంక్ యూ. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో చరణ్ గారు, సుంత గారు, సో ఇప్పుడు బాలు గారు 2 లాంగ్వేజెస్లో పాడారని చెప్పారు కదా మీరు. బంధనం మినహాయిస్తే మిగతా అంతా సేమ్ ట్యూన్ అని. తమిళ్లో ట్యూన్ డిఫరెంట్, టోటల్గా ట్యూన్ డిఫరెంట్ టోటల్. గంగేమ్రన్ గారు కంపోజ్ చేశారు, ఇక్కడ చక్రవర్తి గారు తెలుగు. ఓకే, సో ఒక 2 లైన్లు ఏమైనా వినొచ్చా ఏంటి? తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జయరామ్ చాలా చక్కగా పాడమ్మా. థ్యాంక్ యూ సార్. కీబోర్డ్ ప్రోగ్రామ్ చేస్తావు, అది దాంట్లో కూడా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి ఒక చిన్న నాకు ఈ పాటలోంచి గుర్తొచ్చిన విషయం చెప్తా. ఇందులో మధ్యలో సారీ అన్నావు కదా 2 సార్లు. వందనం కూడా సారీగా, సారీతోనే స్టార్ట్ అవుతుంది. అది నీకు స్వర్గానం ఉందిగా. సో శ్రీను అని ఒక ఆయన ఉండేవాడు, మ్యాండ్లిన్స్ ఇట్లాంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్ అన్నీ మల్టిపుల్, ఒక 50 ఇన్స్ట్రుమెంట్ అన్న వాయిస్తాడు. చెన్నైలో ఉన్నప్పుడు తను నాతో చెప్పిన విషయం ఏంటంటే, నేను సంగీతం నేర్చుకున్నానంటే సరిగమ పదని అని 7 స్వరాలు ఉన్నాయి, కానీ నేను 7 స్వరాలని నమ్ముకోకుండా కేవలం 2 స్వరాలను నమ్ముకుని నేను ఉన్నాను ఈ ఇండస్ట్రీలో, నేను బ్రతుకు సాగిస్తున్నా అన్నాడు. ఏంటా 2 స్వరాలు అన్నాను అంటే సారీ అన్నాడు. అంటే ఏదైనా ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఆలస్యంగా వస్తే సారీ అంటాం, వాళ్ళు ఓకే ఓకే అని చెప్పి లోపల కానిస్తారు, సర్దుకుపోతారు. మీకు ఏదైనా ఒక పాటకి మేము ఇంతే ఇవ్వగలమా, ఈ సినిమాకి బడ్జెట్ లేదు, ఇదే ఉందంటే సరి అంటాను, అంటే ఓకే అని. సో ఈ సారీ సరి అనే 2 స్వరాలు నన్ను నా జీవితాన్ని నడిపిస్తున్నాయని చెప్పాడు సరదాగా. అట్లాగా అది గుర్తొచ్చింది ఎందుకో. అదేవిధంగా ఇందులో నువ్వు పాడిన దాంట్లో ప్రేమన్నది ఒక నటనమని అన్నావు కదా, ఆ వాక్యం వినగానే అట్లాంటి పాట దాసనారాయణ గారి పాట ఒకటి నాకు పాడాలని నాకు కూడా ఒక మోటివేషన్ వచ్చింది. క్యా బాత్ హై. సో ఎస్ సార్, ఇక్కడున్న వాళ్ళందరి అనుమతితో, వాద్యకారుల సహకారంతో నేను కూడా ఒక దాసనారాయణ గారు నాకు ఇష్టమైన పాట నేను పాడబోతున్నాను. ప్లీజ్ డూ సార్. ఇక్కడికి వస్తారా? ప్లీజ్.
నువ్వు పాడిన తర్వాత. అవునా? ఓకే రా, నువ్వు వెళ్ళి కూర్చో, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ.